హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి అలా ప్రకృతి ఒడిలో మేక మాంసం. వినడానికి ఏదో కొత్తగా ఉన్న వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. మొత్తానికి ఏదో భయపడి కోసాము. ఇప్పుడైతే దీన్ని కాలుద్దాం. మేక మాత్రం మంచి హెల్దీగా ఉంది చూడడానికి. టేస్ట్ మరి ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే అనుకుంటున్నాం టేస్ట్ అయితే వేరే లెవెల్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనుకుంటున్నాము. చూద్దాం మరి. ఇప్పుడే కాలుతుంది కదా, మంట కూడా మంచిగా వస్తుంది కింద నుంచి. ఈ అట్మాస్ఫియర్ చూడడానికి చాలా బాగుంది. పచ్చటి పొలాలు, ఎత్తైన కొండలు, అలానే ఇక్కడ ఒక చిన్న చాపరాయి. ఈ చాపరాయి వీడియో మన ఛానల్లో ఉంటుంది, వీలైతే చూడండి. మొత్తానికి నీట్గా కాల్చేసాము. ఇప్పుడు కడగాలి కదా, కడగడానికి తీసుకొచ్చాము. చూడండి, మనకి వాటర్ ఫెసిలిటీ అయితే చాలా ఎక్కువ ఉంది. మేక తలకాయ చూడండి, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. మా బాబాయ్ అయితే దీన్ని కాలుస్తున్నాడు. చూడండి, కత్తులు చూడండి, బాహుబలి కత్తులా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు మనం వండడానికి అయితే సిద్ధమైపోదాం. మేమైతే ఉల్లిపాయలు, టమాటా ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. ఈ ఉల్లిపాయ కొంచెం కాస్త బాగాలేదు, అయినా పర్లేదు, దాన్ని మనం కొంచెం సైడ్కి తీసేద్దాం. ఈ మటన్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మేము ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ అయితే యూస్ చేయము. ఏదో మాకు దొరికే 20 ఇంగ్రీడియంట్స్ కొద్ది మొత్తంలోనే మేము యూస్ చేస్తాము, అంటే వాటి టేస్ట్కి తగ్గట్టుగా. ఫైనల్లీ మటన్ని కట్ చేసి రెడీ చేసుకున్నాం. అందులో ఉప్పు, కారం, సాల్ట్ ఇవన్నీ ఒకేసారి వేసి దీన్ని ఫుల్గా అయితే మేము కలిపేసాము. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, వాటర్ అయితే కిందన వెళ్తుంది, దానిపైన మేము వంట చేస్తున్నాము. వింత అయితే కాదులే, కిందన రాళ్ళు పెట్టాం, పైన అలా కర్రలు పెట్టాం. మన కర్రీ అయితే ఉడుకుతుంది, మామూలుగా లేదు. ఆ బోన్స్ చూడండి, ఇంకా మామూలుగా కనిపించట్లేదు. చూస్తేనే నోరు ఊరిపోతుంది, అసలు తినాలనిపిస్తుంది. ఇలా వండి తినడంలో కిక్ ఏముందంటారేమో, ఇక్కడే ఉంది అసలైన స్టార్ ఐటమ్. ఇదిగోండి చూడండి, పిండి కలుపుతున్నారు కదా, ఇది రాగి పిండి. దీన్ని కలిపి తింటే మాత్రం టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. నేను స్పెసిఫిక్గా వచ్చి తినడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇదే. మనకి ఇంట్లో దొరకదు కదా, బయట అయితే ఇటువంటివి ప్రిపేర్ చేసి తింటాం. మా గిరిజనులు అయితే మంచి స్ట్రాంగ్గా ఉండడానికి వన్ ఆఫ్ ద
మెయిన్ రీజన్ అని చెప్పొచ్చు. ఇలాగా మీరు ఎప్పుడైనా తినుంటే మాత్రం కామెంట్ చేయండి. ఈ రాగి పిండి ఎప్పుడు వేస్తారంటే మొత్తం కూర అంతా ఉడికిపోయి కంప్లీట్ అయిపోయి లాస్ట్ దించే టైం ఎప్పుడైతే ఉందో అప్పుడే వేస్తారు. అప్పుడే ఇలా కలుపుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ముందేసుకున్నట్లయితే దీని టేస్ట్ అనేది మనం అనుకున్నంత పర్ఫెక్ట్గా అయితే రాదు. ఫైనల్లీ మన స్టార్ ఐటమ్ అయితే రెడీ అయిపోయింది. తింటే మాత్రం దాని అమ్మ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మీరు ఎప్పుడైనా తింటే మాత్రం కామెంట్ చేయండి. చూడండి, చూడగానే అసలు కలర్ వేరే లెవెల్లో కనిపిస్తుంది చూడడానికి. మొత్తానికి మనకైతే కొంచెం ఇచ్చారు. చూడగానే నూరు ఊరిపోతుంది. అసలు ఆ బోన్స్ చూడండి అసలు ఎంత వేసి ఉన్నాయి, మామూలుగా లేదు. మా చచ్చెర పొగలు చూడండి, దీన్ని ఇచ్చి పడేస్తున్నారు. మంచి టేస్ట్గా ఉంది. రే ఎలా ఉందిరా, బాగుందా? వీలేంట్రా బాబు, అడగకుండానే బాగుంది అనేస్తున్నారు. మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇదే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.